దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, అలాగనే ఆశీర్వాదములు, మీకు సమాధానము కలుగునుగాక. టుడేస్ గాడ్స్ ప్రామిస్. దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఈ సమయం, మనకిచ్చిన ఈ సదుపాయం బట్టి ప్రభుకు మహిమను చెల్లిద్దాం. ఈ దినంకు సంబంధించిన దేవుని వాగ్దానం యెషయా ప్రవచన గ్రంథం 48వ అధ్యాయము 18వ వాక్య భాగములో 3వ భాగం. నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండును. మరి నీ నీతి మురికి గుడ్డల వంటి వాయను అని ఉంది కదా బైబిల్లో. మళ్ళీ దేవుడు ఇక్కడ మళ్ళీ మీ నీతి సముద్ర తరంగముల వలె ఉండునని అంటున్నాడు ఏంటి అని మనకు కొంత అనుమానం రావచ్చు, అనుమానం రాకపోవచ్చు. వాక్యం తెలిసిన వాళ్ళకైతే డౌట్ వస్తుంది. అది అక్కడనేమో మీ నీతి మురికి గుడ్డల వంటి వాయనని రాయబడ్డది, ఇక్కడనేమో నీ నీతి సముద్ర తరంగాల వలె ఉంటుందని రాయబడ్డది ఏందని. ఎందుకంటే యెషయా 64లో 6వ వాక్యంలో రాయబడ్డది 2వ భాగంలో, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఆయను అని. ఇక్కడ యెషయా ప్రవచనం అది గ్రంథములో యెషయా చెప్తున్నాడు 64లో 6వ వాక్యం 2వ భాగం, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఆయను. దేవుడే రాయించాడు కనుక దేవుని కాన్సెప్టు, దేవుని ఇంటెన్షన్ అది అనుకోవచ్చు. ఇక్కడ మాత్రము 48వ అధ్యాయం యెషయా గ్రంథము 18వ వాక్యములో నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండును. మన నీతి ఎప్పుడు నిజముగానే మురికి గుడ్డల వంటివే, కానీ ఇక్కడ చెప్పే ఆ నీ నీతి దేవునితో ముడిపడి ఉన్నది, దేవుని వాక్యముతో మ్యాచ్ అవుతుంది, సింక్ అవుతుంది. కనుక ఈ విషయం గమనించాలి మనం. అబ్రహాముకు దేవుడు చెప్పిన మాట అది అతనికి నీతిగా ఎంచబడెను అని రాయబడ్డది ఆది కాండంలో. కనుక దేవుడు చెప్పే ఏ విషయమైనా మీరు దాన్ని యాక్సెప్ట్ చేయడము, నమ్మడం వల్ల మీ నీతి స్థానములో దేవుని యొక్క ప్రభావ మహిమ నిలిచి ఉంటుంది. అది దాని అర్థం. నీ నీతి అంటే ఇప్పుడు నువ్వు కలిగి ఉన్న భక్తి, విశ్వాసత, నమ్మకము అంతా కంప్లీట్ దేవుని చెప్పే మాట మీద డిపెండ్ అయి ఉంది. కనుక నీ నీతి సముద్ర తరంగముల వలె ఉంటుంది. సముద్ర తరంగములు ఎలా ఉంటాయి చూడండి. అలాగానే ఇంకా రాయబడ్డది దాని వాక్య భాగములో, నీ క్షేమము నది వలె ఉంటుంది అని రాయబడ్డది. నీ క్షేమము నది వలె ఉంటుంది, నీ నీతి సముద్ర తరంగం వలె ఉంటుంది. కనుక దేవుడు మన జీవితంలో మనల్ని ఎప్పుడు గమనించేవాడే, మనల్ని ఎప్పుడు చూస్తుండేవాడే. మనల్ని ఏ క్షణములోనైనా, ఏ సమయములోనైనా, ఏ పరిస్థితిలోనైనా మనల్ని మర్చిపోయి ఉండేవాడు కాడు. కానీ మన పరిస్థితులన్నీ ఆయన మర్చిపోయినట్లుగా, ఆయన మనల్ని విడిచిపెట్టినట్లుగా, మనల్ని ఆయన పట్టించుకున్నట్లుగా, మన విషయంలో ఆయన నెగ్లెన్సీ చూపిస్తున్నట్టుగా ఉంటుంది. ఈ విషయాన్ని మనం మన ఆత్మీయ జీవితంలో గమనించాలి. కానీ యాక్చువల్గా దేవుడు అలా ఉండడు. ఆయన కనుదృష్టి ఎప్పుడు మన మీదనే, అంటే నీ మీదనే ఉంటుంది. ఆయన నీ ఎదుట ఉన్నాడు అనే ఫీలింగ్లో ఎప్పుడు మనము లేదా నీవు ఉండాలి. అపోస్తల కార్యగ్రంథము లూకా భక్తుడు ద్వారా దేవుడు చెప్పిన మాట, అపోస్తల కార్యగ్రంథము 2వ అధ్యాయము, అపోస్తల కార్యగ్రంథము 2వ అధ్యాయము 25వ వాక్యములో, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభును చూచుచుంటిని. నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభును చూచుచుంటిని. ఇది కీర్తన 16 దావీదు గారి యొక్క అనుభవాన్ని
లూకా గారు ఇక్కడ ఎత్తి చూపిస్తున్నాడు. అక్కడనేమో ఆయన నా కుడిపార్శ్వన ఉన్నాడు అన్నాడు, ఇక్కడ దానిని నా ఎదుట ఉన్నాడు అన్నాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయన నీ ఎదుటనే నీతోనే ఉన్నాడు, నేను గమనిస్తున్నాడు. కనుక నీ నీతి క్రియలు మురికిగుడ్డ వంటివే, కానీ ఆయన ద్వారా కలిగిన నీతి, ఆయన ద్వారా కలిగిన నీతి, ఆయనను బట్టి కలిగిన నీతి, ఆయనను బట్టి కలిగిన నీ భక్తి, ఆయన బట్టి కలిగిన నీ ధైర్యము సముద్ర తరంగం వలె, నీ క్షేమము నది వలె ఉంటుంది. కనుక ధైర్యం తెచ్చుకొని ఆయన మాట ఎల్లప్పుడూ నెరవేరేదే కానీ అది ఎప్పుడు నిష్ఫలం కానేరదని మీరు నమ్మండి. ఆశ్చర్యమైన కార్యము మీ జీవితంలో చూడడం జరుగుతుంది. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు. ఇది నా వాక్యమును దీవించుము, ఆశీర్వదించుము, ఫలింపచేయము. యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.